హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 4th June 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఈ రోజు మన యొక్క ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్లో ఏంటి అంటే, ఒక ఇండియన్ నేవీకి సంబంధించి ఒక సంస్థ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియా నేవీలో 40 సంవత్సరాలుగా తన యొక్క సేవలను అందిస్తున్నటువంటి ఒక హైడ్రాలిక్ నేవీ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా మనకి ఈ యొక్క నేవీస్కి సంబంధించి, సో ఈ యొక్క ఇండియన్ నేవీస్కి సంబంధించి తరచూ అంశాలు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఈ యొక్క ఇండియన్ నేవీ 40 సంవత్సరాల తన యొక్క సేవలను అందించి ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. ఆ యొక్క నేవీ ఏంటి అంటే ఐఎన్ఎస్ నేవీ ఆర్ ఇండియన్, మెయిన్గా తీసుకుంటే ఐఎన్ఎస్ సందాయక్ అని చెప్పే ఒక నేవీ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఏ యొక్క రక్షణ రంగానికి సంబంధించి మనం వార్తలో నిలుస్తున్నా చూస్తే మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశాలు ఇండియన్ నేవీకి సంబంధించి యొక్క నేవీలు అనేవి మనకి యొక్క సేవా సంస్థలుగా ఎన్నో విధాలుగా మనకి ఎన్నో రకాలైన సేవలను అందిస్తున్నటువంటి ఒక నేవీస్గా చెప్పుకోవచ్చు. సో అటువంటి ఇండియన్ నేవీకి సంబంధించి ఒక 40 సంవత్సరాల సేవలు అందిస్తున్నటువంటి ఒక హైడ్రాలిక్ నేవీ. సో ఆ యొక్క హైడ్రాలిక్ నేవీ ఏంటి అంటే ఐఎన్ఎస్ సంధ్యాక్ అని చెప్పే ఒక నేవీ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు దాని యొక్క సేవలు ముగిశాయి. సో ఈ రోజుతో తన యొక్క సేవలను ముగిశాయని చెప్పి ఈ యొక్క నేవీకి సంబంధించిన వారు వెలువరించడం అయితే జరిగింది. సో 40 సంవత్సరాలు అంటే మొత్తంగా తీసుకుంటే ఈ యొక్క సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? ఈ యొక్క నేవీ అంటే 1981 సంవత్సరంలో దీన్ని స్థాపించడం అయితే జరిగింది. సో 2021 దాదాపుగా 40 సంవత్సరాలు తన యొక్క సేవలను అందించి ముఖ్యంగా ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, అంటే మెయిన్గా తీసుకుంటే 2004లో సునామీ అనేది సంభవించినప్పుడు, సో చాలా ఇంపార్టెంట్ 2004 సునామీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ పట్ల హైడ్రాలిక్ అంటే మనకి మెయిన్గా తీసుకుంటాం. సో చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క 2004లో వచ్చినటువంటి ఆ యొక్క విపత్కరమైనటువంటి ఆ యొక్క సునామీ కాలంలో ఎంతో సేవలను అందించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేవీ ఇండియన్ నేవీకి సంబంధించి ఐఎన్ఎస్ సంధ్యాక్ అని చెప్పేటువంటి ఒక నేవీ. సో ఆ కాలంలో ఆ యొక్క సునామీ కాలంలో ఎంతో తన సేవలను అందించినటువంటి ఆ నేవీ అనేది మనకి ఈ రోజు తన యొక్క సేవలను ముగుస్తున్నట్లుగా వెలువరిస్తూ వార్తలు నిలిచారు. సో 40 సంవత్సరాల 1981 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం వరకు మొత్తంగా 40 సంవత్సరాలు తన యొక్క సేవలను అందించి మనకి ఈ యొక్క ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ సంధ్యాక్ అనే అంశం వార్తలు నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి యొక్క హైడ్రాలిక్ అన్నారు. సో ఈ యొక్క నేవీకి సంబంధించి పరిశోధనలు ఈ రోజుతో ముగిశాయి అంటే, సో ఇప్పటి వరకు దీనికి సంబంధించి పరిశోధనలు అనేవి జరిగాయి. సో అవి మెయిన్గా దేనికి సంబంధించి జరిగాయి, ఎందుకు జరిగాయి అంటే, మనం తీసుకుంటే యొక్క హైడ్రాలిక్ అంటే, సో హైడ్రాలిక్ మీన్స్ అంటే నీటికి సంబంధించినటువంటి పరిశోధనలు. సో నీటికి సంబంధించినటువంటి పరిశోధనలు చేసేటువంటి సంస్థ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి పరిశోధనలు చేసింది ఈ యొక్క దేనికి ఎవరు అంటే మనకి ఈ యొక్క హైడ్రాలిక్ నేవీ. సో ఈ ప్రస్తుతం మనకి ఈ రోజుతో ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి ప్రయోగాల పట్ల అన్నిటికీ కూడా వీడ్కోలు పలుకుతూ ఈ యొక్క సంస్థ ఈ యొక్క సేవలను ముగిశాయని చెప్పి ఈ రోజు మనకి ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. సో మొత్తంగా దీన్ని ఎక్కడి నుంచి ప్రకటించారంటే, ఏ యొక్క నేవీకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇటీవల కాలంలో కూడా చూసాం. ఒక నేవీ తన రక్షణ రంగంలో ఎన్నో వినూత్నమైనటువంటి సేవలను అందించినటువంటి ఆ నేవీ తన యొక్క సేవలకు వీడ్కోలు పలికిందని. సో ఇటీవల కాలంలో 1 month బ్యాక్ కూడా మనం ఈ యొక్క నేవీస్కి సంబంధించి చూడడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ విధంగా తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఆ విధంగా తీసుకుంటే మనకి యొక్క ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అంశాలు అతి ముఖ్యమైనవిగా చెప్పుకుంటాం. సో మరలా ఈ రోజు మరొక నేవీ కూడా మనకు వార్తలు నిలిచింది. సేమ్ అదే కాన్సెప్ట్ పైన వీడ్కోలు పలుకుతూ తన యొక్క సేవలను వీడ్కోలు పలుకుతూ. సో అది ఎక్కడ నుంచి అంటే, ఇటీవల కాలంలో కూడా మనం విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్లో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నేవీ సంస్థ పనిచేసినటువంటి సంస్థ మెయిన్ అని చెప్పవచ్చు. విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్లో ఇటీవల కాలంలో కూడా వీరు అక్కడే సేమ్ ఈ యొక్క పరిశోధనలకు వీడ్కోలు పలకడం జరిగింది. సో మరొకసారి ఇదే రోజు మరలా ఇదే సంవత్సరం మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క నేవీ సంస్థకు సంబంధించి మరొక సంస్థ ఐఎన్ఎస్ సంధ్యాక్ అని చెప్పే ఈ యొక్క నేవీకి సంబంధించి ఈ రోజు మనకి యొక్క విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్లో దీనికి సంబంధించి
వీరు వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. సో చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క నేవీకి సంబంధించినటువంటి అంశాల పట్ల తీసుకుంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఎవరైతే ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే పోటీ పరీక్షలుగా ప్రిపేర్ అవుతున్నారు వారు ఎక్కువ శాతం ఈ యొక్క మనకి ఈ యొక్క నేవీస్కి సంబంధించినటువంటి అంశాల పట్ల అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అండ్ ముఖ్యంగా ఎక్కడ నుంచి అండ్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి ఫస్ట్ టాపిక్. ఇండియన్ నేవీకి సంబంధించి తన యొక్క 40 సంవత్సరాల సేవలను ఈ రోజుతో ముగియనున్నట్లుగా తెలిపినటువంటి ఈ యొక్క ఐఎన్ఎస్ సంధ్యాక్ అని చెప్పేటువంటి ఒక నేవీ. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యూపీ మనకి ఉత్తరప్రదేశ్ మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క ఉత్తరప్రదేశ్ కూడా మనకి ఒకటి. ఎందుకు అంటే ఇటీవల కాలంలో ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క ఫ్రూట్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు. అండ్ ఇటీవల కాలంలోనే చూసాం మనకి మ్యాంగో ఫ్రూట్స్ అని చెప్పి అండ్ అదేవిధంగా మ్యాంగో మ్యూజియం అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్. సో బనానా ఫెస్టివల్స్ అని చెప్పి సో ఇటువంటి అంశాల పట్ల మనకి యొక్క ఉత్తరప్రదేశ్ అని తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఎప్పుడూ కూడా మనకి ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల కావచ్చు, రాష్ట్రాల పట్ల కావచ్చు, ఆ యొక్క రంగాల పట్ల కావచ్చు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా మనకి ఈ యొక్క ఉత్తరప్రదేశ్ అనేది మనకి మరలా వార్తలు నిలిచింది ఈ రోజు. ఏ విషయానికి సంబంధించి అంటే దేశంలోనే అతి పెద్ద డార్క్ పార్క్, చాలా ఇంపార్టెంట్. సో దేశంలోనే అతి పెద్ద డార్క్ పార్క్ నియమించి ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. సో డార్క్ పార్క్స్ తీసుకుంటే డాగ్స్ పార్క్ తీసుకుంటే ఇటీవల కాలంలో చూసాం హైదరాబాద్కి సంబంధించి డాగ్ పార్క్ ఉంది అండ్ మెయిన్గా చాలా ఇంపార్టెంట్ పార్క్గా చెప్పుకోవచ్చు. సో అటువంటి అంశాలకు తీసుకుంటే అదే విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి అటువంటి డాగ్స్కి సంబంధించి ఒక అతి పెద్ద పార్కును దేశంలోనే అతి పెద్ద పార్కుగా ఈ రోజు ఒక చోట అవతరించనున్నది అని చెప్పి ఈ యొక్క అంశం మనకి వార్తలు వచ్చింది. సో అలాంటి డాగ్స్కి సంబంధించి సో మనుషులకైతే ఏ విధంగా మానవాళికి సంబంధించి ఉల్లాసంగా ఉండాలో అదే విధంగా డాగ్స్కి సంబంధించి ఆడుకోవడానికి కావచ్చు అండ్ వారి యొక్క మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజు మనకి ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో వారి యొక్క మానసిక ఉల్లాసానికి పెంపొందించేందుకు గాను ఈ యొక్క డాగ్స్కి సంబంధించి ఒక అతి పెద్ద పార్క్ అనేది మనకి ఈ రోజు ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టింది. సో అది ఎక్కడ అంటే చాలా ఇంపార్టెంట్, నోయిడా. సో నోయిడా ప్రాంతం ఆ నోయిడా సిటీలో మనకి ఈ రోజు దీన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మనకి ఇటీవల కాలంలో చూసాం మనకి సెక్టార్ 156 ప్రకారం నోయిడా మెట్రో రేర్ అని చెప్పి సో నోయిడా మెట్రో రేర్ కార్పొరేషన్ అని చెప్పి ఇటీవల కాలంలో చూసాం. తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాలకు తీసుకుంటే మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఈ యొక్క ఒక రైల్వే స్టేషన్ ఒక మెట్రోనే వారికి అంకితంగా చేశారని చెప్పి సో అదే మనకి ఈ యొక్క నోయిడా మెట్రో రైల్వే స్టేషన్ కార్పొరేషన్కి సంబంధించి సో అటువంటి అంశాలతో మనకి ఈ యొక్క నోయిడా మనకి ఎప్పుడు కూడా వార్తలు నిలుస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఈ యొక్క డాగ్ పార్క్. సో ఇక డాగ్ పార్క్ దేశంలోనే అతి పెద్ద డాగ్ పార్క్ నిర్మించి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడా సిటీ ఒక పేరు ప్రఖ్యాతులు పొందింది. సో మొత్తంగా తీసుకుంటే నోయిడాలో 3.7 కోట్లకు సంబంధించి 3.7 crores అండ్ 2 ఎకరాల్లో ఒక పార్కుని ఏర్పాటు చేయనట్లుగా ఈరోజు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నోయిడా సిటీలో దీన్ని వెలువరించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో ఈ యొక్క డాగ్ పార్క్ దేశంలోనే అతిపెద్ద డాగ్ పార్క్ని ఏర్పాటు చేయనున్నట్లుగా మొత్తంగా 3.7 కోట్ల రూపాయలతో 2 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లుగా ఈ రోజు మనకి వెలువరించడం జరిగింది. సో ఒక పార్కుని ఏర్పాటు చేశారు డాగ్స్ కి సంబంధించి. ఇటీవల కాలంలో కూడా మనకి చూస్తే ఈ యొక్క డాగ్స్ కి సంబంధించి మెయిన్ గా తీసుకుంటే హైదరాబాద్ అని చెప్పవచ్చు అనేక విధాలుగా. సో అటువంటి డాగ్ పార్క్ కి సంబంధించి ఈ రోజు దేశంలోనే అతిపెద్ద డాగ్ పార్క్ నియమించి వార్తలు నిలిచింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో ఈ యొక్క డాగ్ పార్క్కి సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు మనకి వార్తలు నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఏ యొక్క అంశానికి సంబంధించి కూడా మనం మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క డాగ్ పార్క్కి సంబంధించి దేశం అంటున్నారు. సో దేశంలోనే అతిపెద్ద పార్క్ అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఏ ఒక అంశమైనా సరే ఏదైనా కావచ్చు, అది రాష్ట్రాల అంశం కావచ్చు, లేదంటే వ్యక్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ యొక్క క్రీడా సంబంధిత అంశాలకు సంబంధించి కావచ్చు, ఏ అంశమైనా సరే ఎప్పుడూ కూడా మనకి తరచూ వార్తలో నిలుస్తుంది. అంటే రిపీటెడ్గా మనకి ఏదైనా ఒక అంశం
వార్తలో నిలుస్తుంది, అదొక రాష్ట్రం వార్తలో నిలుస్తుంది అంటే ఆ యొక్క రాష్ట్రం పైన, ఆ యొక్క అంశం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో అటువంటి రాష్ట్రాల జాబితాలో మనకి ఉత్తరప్రదేశ్ని తీసుకోవచ్చు. సో తరచూ వార్తలో నిలుస్తుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క అంశాన్ని, ఏదో ఒక అంశానికి సంబంధించి ప్రతిరోజు కూడా మనకి యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది వార్తలో నిలవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా తరచూ వార్తలో నిలిచేటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచేటువంటి డాగ్ పార్క్కి సంబంధించి, దేశంలోనే అతిపెద్ద డాగ్ పార్క్ నోయిడా ప్రాంతంలో దీనిని నిర్మించనున్నట్లుగా ఈ రోజు మనకి వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు ఒక సూచి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనం చెప్తున్నామండి, ఇప్పటి వరకు కూడా దాదాపుగా మనం 20 సూచీలకు సంబంధించినటువంటి అంశాలను చూడడం అయితే జరిగింది. 20కి పైగానే చూసాం. సో ఈ విధంగా సూచీలకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే ఇంత ఎక్కువగా మనల్ని అడుగుతున్నారంటే సో ఎంత ఇంపార్టెన్స్ అనేది మనకి ఒక సూచీస్కి సంబంధించి ఉంది. సో ఆ విధంగా తీసుకుంటే ఇండెక్స్, ఒక సూచి మనకి వార్తలో నిలిచింది. మనకి ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండియా ఇండెక్స్ అని చెప్పి ఒక సూచి మనకి వార్తలో నిలిచింది. సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండియా ఇండెక్స్ అనే ఈ సూచి ఎందుకు నిలిచింది అంటే దీన్నే మనం SDGI ఇండెక్స్ అని చెప్పి చెప్తాం. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2015లో దీన్ని అమలు చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అక్కడే ఉంది చూడండి, సుస్థిరమైనటువంటి అభివృద్ధి. సో సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించేటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి ఒక సూచి మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2015 నుండి దీన్ని అమలులోకి తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇటీవల కాలంలో చూసాం మనకి మరొక గ్రోత్ అనేది చూసాం, మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అంశం. సో మిలియన్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి అందరూ పాటించాల్సినటువంటి ఒక నియమావళి అని చెప్పి ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అని చెప్పేటువంటి ఒక సంస్థ తీసుకువచ్చినటువంటి ఒక ఇండెక్స్ అనేది మనకి వార్తలో నిలిచింది. సో సుస్థిరమైనటువంటి అభివృద్ధి అనగా మన ఫ్యూచర్స్కి కూడా ఒక అభివృద్ధి పదంలో పయనించేలా చేయాలి అండ్ మన ఫ్యూచర్స్ని కూడా ఆ అభివృద్ధిలో మనకి మార్గదర్శకులుగా తీసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో సుస్థిరముగా, సో ప్రస్తుతం ఉన్న దాన్ని డెవలప్మెంట్ అనేది స్థిరముగా మనం దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ యొక్క సుస్థిరమైనటువంటి అభివృద్ధి. సో సుస్థిర అభివృద్ధిని సాధించేటువంటి ఒక అంశమే మనకి ఈ యొక్క SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అని చెప్పేటువంటి ఒక సూచి మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో మొత్తంగా ఈ యొక్క సుస్థిర అభివృద్ధికి సంబంధించి 17 అంశాలు మనకి ఇంపార్టెంట్. సో 17 అంశాలను చేశారు. సో అవి ఏంటి అంటే వీరికి సంబంధించి మొత్తంగా 4 సంస్థలు కూడా చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క 17 అంశాలు అనేవి పరిగణలోకి ఉన్నాయా అండ్ దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారా లేదా అండ్ ఎంతవరకు ఇవి మనకి ప్రస్తుతం అమల్లో ఉన్నాయి అండ్ ఏ రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి అండ్ ఏ రాష్ట్రాలు దీని పట్ల శ్రద్ధ వహిస్తున్నాయి అండ్ ఏ రాష్ట్రాలు శ్రద్ధ వహించట్లేదు. సో ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఒక 4 రకాలైనటువంటి సంస్థలు అన్నీ కూడా కంబైన్డ్గా కలిసి ఒక అనుబంధ సంస్థగా ఏర్పడి దీనిపై మనకి ఈ యొక్క ఇండెక్స్ని స్థాపించడం అయితే జరిగింది. ఆ యొక్క సంస్థలు ఏమంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా తీసుకుంటే నీతి ఆయోగ్. సో మనకి ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది 2015వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క నీతి ఆయోగ్ మనకి ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేశారు అండ్ నీతి ఆయోగ్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం ఈ యొక్క సుస్థిరాభివృద్ధికి సంబంధించి. సో నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ గ్రీన్ గ్లోబల్ గ్రోత్ అని చెప్పి ఒక సంస్థ ఆధ్వర్యంలో అండ్ ఇండియా అని చెప్పి సో UN ఇండియా అని చెప్పి ఒక సంస్థ. టోటల్గా ఈ 4 సంస్థలు చాలా ఇంపార్టెంట్. మెయిన్గా తీసుకుంటే ఒక నీతి ఆయోగ్ అండ్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ గ్రీన్ గ్లోబల్ గ్రోత్ అండ్ ఇండియా అని చెప్పేసి ఈ యొక్క 4 సంస్థలు కలిపి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ని మనకి ఈ రోజు విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి, సుస్థిరమైనటువంటి యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ఒక గ్రోత్ రేట్ అనేది మనకి ఎలా ఉంది అండ్ ఏ విధమైనటువంటి యొక్క గ్రోత్ రేట్ని ఏ రాష్ట్రాలు కలిగి ఉన్నాయని చెప్పి దేశం మొత్తం మీద కలిపి ఈ యొక్క 4 సంస్థలు కలిసి ఒక అనుబంధ సంస్థగా ఫామ్ అయ్యి అండ్ వాటికి సంబంధించినటువంటి సూచీని విడుదల చేస్తూ ఈ రోజు మనకి వార్తలు ఇచ్చింది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి మొత్తంగా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియా ఇండెక్స్కి సంబంధించినటువంటి సూచి విడుదల చేసినటువంటి ప్రకారంగా ఏ రాష్ట్రాలు మనకి టాప్ ప్లేసెస్లో ఉన్నాయి. సో
టాప్ 3 ప్లేసెస్ లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాల జాబితాను మనకి ఈ రోజు విడుదల చేస్తూ ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి ఈ యొక్క 4 అనుబంధ సంస్థలు, సో ముఖ్యముగా నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఈ యొక్క 4 సంస్థలు కలిసి మనకి విడుదల చేసినటువంటి యొక్క సూచి మనకి ఈ రోజు వార్తలు. సో ఈ యొక్క సూచి ఆధారంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి ఆ యొక్క టాప్ ప్లేసెస్ లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి అంటే, సో టాప్ 1 ఫస్ట్ ప్లేస్ లో తీసుకుంటే కేరళ. సో మనకి దీనికి సంబంధించి ఈ యొక్క ఎంత ర్యాంక్ వచ్చింది అంటే టాప్ ఫస్ట్ ప్లేస్ అండి. ర్యాంకింగ్ తీసుకుంటే ఎంత అంటే, సో ఈ యొక్క వాల్యూస్ అనేది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో ఎందుకంటే దీనిని గుర్తుపెట్టే క్రమంలో మనం ఈ యొక్క ప్లేసెస్ ని మర్చిపోవడం అనేది జరుగుతుంది. సో మనకి అంతగా కూడా ఇంపార్టెంట్ కాదు కాబట్టి మనకి మెయిన్ ఒక ప్రాంతాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ ప్రాంతం అండ్ ఏ రాష్ట్రం అని చెప్పి సో దాని పట్ల ప్రత్యేకంగా చూడండి. సో ఆ విధంగా తీసుకుంటే టాప్ 1 ప్లేస్ లో కేరళ అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు రాష్ట్రాలు, అండ్ అదే విధంగా తీసుకుంటే థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అండ్ వివిధ రకాలైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి మనకి తెలుగు ప్రాంతంగా తీసుకుంటే మనకి యొక్క ఆంధ్రప్రదేశ్, సో థర్డ్ ప్లేస్ లో మనకి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉంది. అదే విధంగా తీసుకుంటే మరొక తెలుగు రాష్ట్రం మన దగ్గరలో ఉన్నటువంటి మరొక తెలుగు రాష్ట్రంగా 11th ప్లేస్ లో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్. మనకి టాప్ 3 ప్లేసెస్ లో ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే మనకి కేరళ మొట్టమొదటి స్థానంలో, అండ్ అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు స్టేట్స్ రెండు కలిపి కూడా సెకండ్ ప్లేస్, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసరికి థర్డ్ ప్లేస్ లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ 11th ప్లేస్ లో వచ్చేసరికి మనకి యొక్క తెలంగాణ స్టేట్ అనేది వార్తలు నిలిచింది. సో ఈ విధంగా తీసుకుంటే మనకి వివిధ రకాలైనటువంటి టాప్ 4 ప్లేసెస్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇండియా ఇండెక్స్ కి సంబంధించి ఒక 4 సంస్థలు కలిసి ఒక సూచీని విడుదల చేస్తూ వార్తలు నిలిచాయి. మనకి సుస్థిరమైనటువంటి అభివృద్ధి, సో మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి మనకి ఒక సూచీని కూడా విడుదల చేశారు. సో ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క సూచీకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అని చెప్పి ఈ యొక్క సంస్థ విడుదల చేసినటువంటి సూచీ ప్రకారంగా టాప్ 3 ప్లేసెస్ వచ్చేసరికి కేరళ, హిమాచల్ ప్రదేశ్ అండ్ మనకి తమిళనాడు స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ అండ్ 11th ప్లేస్ తెలంగాణ స్టేట్. సో ఇది మనకి యొక్క డెవలప్మెంట్ కి సంబంధించి టాప్ ప్లేసెస్. అండ్ అట్ ద సేమ్ టైం బోటం నుంచి సో అతి తక్కువ స్వల్పమైనటువంటి అభివృద్ధి అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి బోటం ప్లేస్ అని కూడా చెప్పవచ్చు. సో అటువంటి రాష్ట్రాలు ఏవి అంటే మనకి బీహార్, సో బీహార్కి సంబంధించి అదేవిధంగా జార్ఖండ్. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఇటువంటి ప్రాంతాలు ఈ యొక్క రాష్ట్రాలు అనేది మనకి బోటం ప్లేసెస్ లో ఉండడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి ఏ అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలంటే సూచీలు. సో సూచీల పట్ల మనకి ప్రత్యేకంగా ఏ అంశాలు అంటే ఏ సంస్థ విడుదల చేసింది అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో విడుదల చేయబడింది అండ్ ఎవరు దీన్ని విడుదల చేశారు అండ్ ఏ సంస్థలు అని చెప్పి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాప్ ప్లేసెస్. సో ఆ ప్లేసెస్ ఉన్న ప్రకారంగా మనకి ఆ ర్యాంకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి ఇండెక్స్ కి సంబంధించి, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించిన ఒక అంశం మనకి వార్తలు నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే యుఎన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థలు ఏవైనా సరే మనకి వార్తలు నిలిస్తే వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ILO, సో ఈ రోజు మనకి యొక్క ఐక్యరాజ్య సమితి సంస్థ అయినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ILO వార్తలో నిలిచింది. సో స్విట్జర్లాండ్ మనకి జెనీవాలో ప్రధాన కార్యాలయంగా కలిగినటువంటి స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయం కలిగినటువంటి యొక్క జెనీవా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ILO అనుబంధ అంటే మనకి మెయిన్ గా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా పేరు పొందినటువంటి యొక్క ILO మనకి ఈ రోజు వార్తలు వచ్చాయి. సో ముఖ్యంగా గమనించండి, ఎప్పుడు కూడా యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థలు వచ్చినప్పుడు ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ప్రధాన కార్యాలయాల పట్ల ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయాలు కావచ్చు, లేదంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థ ఏదైనా సరే మనకి వార్తలో నిలిచింది అంటే దానికి సంబంధించి మనకి ముఖ్యముగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క అనుబంధ సంస్థలు అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్. సో స్విట్జర్లాండ్ ఉన్నటువంటి జెనీవాలో మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి యొక్క ILOకి సంబంధించి. సో ఈ రోజు మనకి ఈ యొక్క ILO ఎందుకు వార్తలో నిలిచింది అంటే ILO మనకి ఒక నివేదికను విడుదల చేస్తూ వార్తలో నిలిచింది. ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ మనకి లైవ్లీహుడ్ అని చెప్పి ఒక నివేదికతో ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ILO ఒక నివేదిక ఇచ్చారు అంటే అది ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ అని చెప్పి ఒక నివేదికను విడుదల చేస్తూ వార్తలు నిలిచారు. సో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ ఈ యొక్క ILO ఇచ్చినటువంటి నివేదిక యొక్క సారాంశం ఏంటి అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో కరోనా ఫస్ట్ వేవ్ లో మనకి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే
10.5 క్రోర్స్ మెంబర్స్ మనకి పేదరికంగా మార్చబడ్డారు. చాలా ఇంపార్టెంట్, మనకి 10.5 కోట్ల మంది పేదరికమైనటువంటి స్థితిలోకి మార్చబడ్డారు ఈ యొక్క కరోనా కాలంలో, ఈ యొక్క కరోనా కారణంగా. ఎందుకంటే పూట కోసం అని చెప్పి కష్టపడేటువంటి వారు ఎందరో ఉన్నారు మన ప్రపంచంలో. సో అటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క కరోనా కాలంలో, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో వారి యొక్క వృత్తిని కోల్పోయి అండ్ వారికి ఉన్నటువంటి జీవనోపాధిని కోల్పోయి వారు తిరిగి కంప్లీట్ మనకి పూర్తి పేదరిక స్థితిలోకి రావడం అనేది జరిగింది. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క లైన్ కిందకి మెయిన్గా పేదరిక సూచి అని చెప్తాం. సో ఆ యొక్క లైన్ కిందకి వీరందరూ కూడా రావడం అనేది జరిగింది. టోటల్గా 10.5 కోట్ల మంది ఈ యొక్క ILO నివేదిక ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా 10.5 కోట్ల మంది పేదరికంగా మార్చబడ్డారు అని చెప్పవచ్చు. అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క సూచి అనేది మనకి మొత్తంగా 2023 వరకు కూడా ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వెలువరించింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి మొత్తంగా. సో అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క సెకండ్ వేవ్ కాలంలో మొత్తంగా ఈ యొక్క 2021కి సంబంధించి కూడా ఈ యొక్క పేదరిక సూచి అనేది మనకి మెయిన్గా తీసుకుంటే 20 కోట్లకు చేరనుందని చెప్పి వెల్లడించారు. చాలా ఇంపార్టెంట్, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కాలంలో పేదరికం అనేది ఇంకా పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే ఉన్న పేదవారు కాస్త ఇంకా పూర్తి స్థాయి పేదవారుగా మార్చబడుతున్నారు. అందుకు గల కారణాలు కేవలం ఈ యొక్క కరోనా వ్యాధి కారణంగా. సో ఈ విధంగా తీసుకుంటే వీరికి సంబంధించి మొత్తంగా 2021 నాటికి మొత్తంగా తీసుకుంటే 20 కోట్ల మంది పేదరిక స్థితిలోకి మార్చబడబోతున్నారు అని చెప్పి సో వెలువరించడం అయితే జరిగింది. సో ఈ విధమైనటువంటి అంశాలతో ఈ రోజు మనకి ఈ యొక్క అంశం అనేది వార్తలు నిలిచింది. సో ఇటువంటి సూచీలు కానీ నివేదికలు కావచ్చు, ఏదైనా మనకి వార్తలు నిలిస్తే సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఏ అంశమైనా సరే మనకి యొక్క సూచీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఒక కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచింది మరొక అంశం ఏది అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మహారాష్ట్రకి సంబంధించి. సో కరోనా కట్టడి కార్యక్రమం. సో కరోనా కట్టడి కార్యక్రమం అని చెప్పేటువంటి ఒక కీలకమైనటువంటి అంశంతో మనకి ఈ రోజు ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో కరోనా ఫ్రీ విలేజ్ అని చెప్పి ఒక కాంపిటీషన్ ని ప్రారంభిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా కాలంలో వివిధ రకాలైనటువంటి పరీక్షలు కావచ్చు, వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించి మనం మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క టూరిజం అనే పేరిట తీసుకురావడం జరిగింది వేరొక రాష్ట్రం. అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి మెయిన్గా మనకి లాటరీ అని చెప్పి ఒక అంశంతో మనకి USA కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి ఒక కీలకమైన రష్యా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇటువంటి అంశాలు మనం తరచూ వార్తలు నిలుస్తున్నాం. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు యొక్క విలేజ్కి సంబంధించి ఒక కాంపిటీషన్ అనేది నిర్వహించడం అనేది జరిగింది. సో కరోనా కట్టడి కార్యక్రమం పేరిట కరోనా ఫ్రీ విలేజ్ కాంపిటీషన్ ని మనకి ఈ రోజు యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం మనకి నిలిపి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, కరోనా రహిత గ్రామాలుగా చేపడ్డా. మనకి మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క అంశం ఏ యొక్క నేమ్ అయినా సరే దానిలోనే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది, కరోనా ఫ్రీ విలేజ్. సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఒక కాంపిటీషన్ ఈ రోజు కరోనా కట్టడి విషయంలో ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అయితే జరిగింది. సో కరోనా రహిత గ్రామాలుగా వాటిని తీర్చిదిద్దాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ప్రస్తుతం మనకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికంగా మనకి యొక్క కరోనా వ్యాధిని పడేవారు ఉన్నారు. సో అటువంటి వారందరినీ కూడా సంరక్షించేందుకు గాను సో వారికే ఒక మోటివేట్ని తీసుకొచ్చే విధంగా మనకి యొక్క కరోనా కట్టడి కార్యక్రమాన్ని ఈ రోజు మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి వార్తలు వచ్చింది. సో ప్రస్తుతం మనకి దీనికి ఉన్నటువంటి మంత్రి గారు అటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారు. సో ఉద్ధవ్ ఠాక్రే గారు ఈ రోజు దీన్ని ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఈ యొక్క కరోనా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి చేయాలని ఎవరైతే గ్రామీణాలను మనకి మెయిన్గా తీసుకుంటే ఎవరైతే ఈ యొక్క నూతనమైనటువంటి గ్రామాలుగా అంటే కరోనా ఫ్రీ ప్రాంతాలుగా ఎవరైతే ప్రదర్శిస్తారో, ఏ ప్రాంతాలు అయితే ప్రదర్శించబడతాయో సో అటువంటి 3 గ్రామాలను సెలెక్ట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా మనకి తీసుకుంటారు అంటే సో వీరికి సంబంధించి 3 గ్రామాలను సెలెక్ట్ చేసి, అంటే 3 గ్రామాలు అంటే 360 మన టోటల్గా 18 గ్రామాలు. సో 18 గ్రామాలను సెలెక్ట్ చేసి టాప్ 3 విలేజెస్కి మనకి నగదు బహుమతిని ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. సో అవార్డులను ప్రకటించి వార్తలు నిలిచారు. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క విలేజెస్కి సంబంధించి ఈ యొక్క అంశాలు వచ్చినప్పుడు వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే ఈ విధంగా తీసుకుంటే మనకి నూతనమైనటువంటి ప్రదర్శిస్తారు ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఒక్కొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 3 గ్రామాలను సెలెక్ట్ చేస్తాము. అండ్ టోటల్గా 3 గ్రామాలకు సంబంధించి టాప్ 3 విలేజెస్కి నగదు బహుమతిని అంటే అవార్డులను ప్రకటించడం అయితే జరిగింది. సో బహుకరిస్తారు అని చెప్పి. సో ఆ అవార్డుల విషయానికి వస్తే ఏంటంటే మనకి నగదు సాయం. సో నగదు మనకి ఎంత బహుమానం ఇవ్వనున్నారంటే సో టాప్ 3 ప్లేసెస్. ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి 50 lakhs,
అండ్ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి 25 lakhs అండ్ థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి 15 lakhs. సో ఈ విధంగా ఈ యొక్క నగదును అందించి వారి యొక్క గ్రామాల అభివృద్ధికి సహాయపడతామని చెప్పి. సో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి యొక్క మనకి మెయిన్గా ఈ యొక్క కరోనా కట్టడి కారణంలో ప్రవేశించి ఈ యొక్క విలేజ్ మనకి కరోనా ఫ్రీ విలేజ్గా ఎవరైతే మారుస్తారో సో వారికి ఇంత మొత్తంలో ఆ యొక్క విలేజ్కి దీన్ని అందించడం అయితే జరుగుతుంది. సో వారు దీనిని వారి యొక్క గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ రోజు మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతూ వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు కాంపిటేటివ్ పరీక్షలో ఎక్కువగా కూడా ఇటువంటి అంశాలు అడగడం అయితే జరుగుతుంది. కేవలం ఈ యొక్క బహుమానాల గురించి కాదు, కానీ మెయిన్ కాన్సెప్ట్ అడుగుతారు. ఏ విధంగా మనకి యొక్క కరోనా కట్టడి కారణంలో ఏ కార్యక్రమాన్ని చేపట్టారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది, ఆ కార్యక్రమం పేరేంటి అండ్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ కార్యక్రమం వచ్చేసరికి కరోనా ఫ్రీ విలేజ్ కాంపిటీషన్ అని చెప్పి అండ్ దీన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం వచ్చేసరికి మనకి మహారాష్ట్ర అండ్ ఉద్ధవ్ ఠాక్రే గారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చారు. సో ఇది మనకి గ్రామీణ ప్రాంతాల్లో కరోనాకి సంబంధించి కట్టడి కొరకు చేపడుతున్నటువంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు. సో ఇది మనకి ఈ రోజు వార్త నుంచి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి మరొక అంశం ఏది అంటే మరొక రాష్ట్రం ఏది అంటే చాలా ఇంపార్టెంట్. మనకి మరలా తీసుకుంటే ఈ రోజు మరొక అంశం వార్తలు నుంచి. సో మహారాష్ట్రకి సంబంధించి ఒక హైకోర్టు అనేది మనకి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఒక హైకోర్టు అనేది వార్త ఇటీవల కాలంలో మనకి ఒక హైకోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనకి బాంబే హైకోర్టు వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రోజు ఒక బాంబే హైకోర్టు వార్తలు నిలిచింది. సో బాంబే హైకోర్టు మనకి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం పైన చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క వ్యాఖ్యలు ఏంటి అంటే ప్రస్తుతం ఈ యొక్క కరోనా కాలంలో ఎవరైతే కరోనా వల్ల మరణిస్తారో వారి యొక్క బాధ్యత, వారి యొక్క చావుకు బాధ్యులు ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వమే అని చెప్పి వెలువరిస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో ఇంతటి వ్యాఖ్యను చేయడానికి గల కారణం ఏంటి? సో ఒక హైకోర్టు అనేది ఒక ప్రభుత్వం పైన ఇంత పెద్ద వ్యాఖ్యను చేయడానికి గల కారణం ఏంటి? ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే ప్రస్తుతం మనకి మెయిన్గా తీసుకుంటే పిఎం కేర్స్ ఫండ్ అని చెప్పి చెప్తాం. ప్రధానమంత్రి గారి మనకి ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ రీఫండ్ అని చెప్పి ఒక ఫండ్స్కి సంబంధించి ఈ యొక్క ఫండ్స్ని ఏర్పాటు చేశారని చెప్పి ఇటీవల కాలంలో మనం క్లాస్లో చర్చించడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ప్రస్తుతం ఈ యొక్క కరోనా కాలంలో సో చివరి స్థితిలో ఉన్న వారికి వెంటిలేటర్స్ అనేది ప్రాణవాయువు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క వెంటిలేటర్స్ ద్వారా మాత్రమే వారి ప్రాణాలు నిలబడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి వెంటిలేటర్స్కి సంబంధించి జాప్యత జరిగినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకంటే ప్రస్తుతం మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క వెంటిలేటర్స్ ను ఉపయోగించినప్పటికీ మాత్రం ఆ యొక్క పనితీరు సరిగా లేనందువల్ల ఎందరో కరోనా బారిన పడి మరణించారు. సో కరోనా బారిన పడిన వారు మరణించారని చెప్పి వారి యొక్క బాధ్యులు ఒక హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని గమనించి అబ్జర్వ్ చేసినటువంటి ఒక బాంబే హైకోర్టు తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే సో ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వం నిర్వహిస్తుందో సో ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అని చెప్పి వెలువరించారు. సో కాబట్టి ప్రస్తుతం ఇప్పటికైనా సరే ఆ యొక్క వెంటిలేటర్స్ని తీసివేయండి లేదా నూతనమైనటువంటి వెంటిలేటర్స్ని తీసుకురండి. అండ్ అదేవిధంగా తీసుకుంటే నూతనమైనది కాకుండా సరే కనీసం దాని యొక్క ప్రక్రియ పైన అది జరుగుతున్నటువంటి విషయాలు కరెక్ట్గా జరుగుతుందా లేదా అనే అంశం పైన ఒక నివేదికను తయారు చేయండి. అంటే దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఆ యొక్క వెంటిలేటర్స్ని తీసివేసి నూతనమైనటువంటి వెంటిలేటర్స్ని తీసుకురావడం కానీ లేదంటే ప్రస్తుతం ఆ యొక్క వెంటిలేటర్స్ పైన ఒక కీలకమైనటువంటి చర్చలు జరిపి అది ఎంతవరకు ప్రాపర్గా వర్క్ అవుతుంది, ఏ విధమైనటువంటి వర్క్ జరుగుతుంది, సో అటువంటి అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి ఈరోజు మనకి ఈ యొక్క హైకోర్టు అనేది కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తలు. సో బాంబే హైకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి అంశాలు మనకి వార్తలు వచ్చాయి. సో ఈ విధంగా తీసుకుంటే మనకి యొక్క హైకోర్ట్స్కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఒక హైకోర్టు మనకి చాలా ఇంపార్టెంట్. అటువంటి హైకోర్ట్స్ అనేవి మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి కేంద్ర ప్రభుత్వం పైన యొక్క బాంబే హైకోర్టు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు మనకి వార్తలు వచ్చాయి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి ఒక హైకోర్టుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కువగా కూడా మనకి వీటిపైన బిట్స్ అనేది రావు, కానీ ఎక్కువగా ఎక్కడ అడుగుతారు అంటే పిఎం కేర్స్ ఫండ్. సో ఈ యొక్క పిఎం కేర్స్ ఫండ్ యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటి అని చెప్పి అడుగుతారు. సో మనకి మెయిన్గా తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ ఫండ్స్ అని చెప్పి చెప్తాం. సో ఇటువంటి యొక్క ఫండ్కి సంబంధించిన అంశాల పట్ల అండ్ ముఖ్యంగా ఏ అంశం మనకి ఇటీవల కాలంలో ఏ హైకోర్టు మనకి కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది అని చెప్పి ఒక అంశం కూడా రావచ్చు. సో అటువంటి అంశాన్ని తీసుకుంటే బాంబే హైకోర్టు. సో ఇటువంటి బిట్స్ అనేది మనకి అడగడానికి పాసిబిలిటీ ఉంది తప్ప
ఇంకా రిమైనింగ్ వేటిని కూడా మనల్ని స్ట్రెస్ చేసే అవకాశం అనేది లేదు. సో ఇది మనకి మెయిన్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది మనకి ఒక హైకోర్టుకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరించే మరొక అంశం ఏది అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో చాలా ఇంపార్టెంట్, మనకి విపత్తు నిర్వహణ చట్టం, విపత్తు నిర్వహణ శాఖ యాక్ట్ అనేది మనకి ఈ రోజు వాతావరించింది 2005 అని చెప్పవచ్చు. సో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అని చెప్తాం. అండ్ అదే విధంగా ఇటీవల కాలంలో చూస్తే ఈపీడీ యాక్ట్ అని కూడా చెప్తాం. సో అటువంటి అంశాలు మనకి తరచూ వార్తలు చేస్తున్నాయి. సో ఈ రోజు తీసుకుంటే మనకి ఒక జాతీయ నిర్వహణ చట్టం. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మనకి మెయిన్గా తీసుకుంటే సెక్షన్ 54 అండ్ మెయిన్గా తీసుకుంటే 55 to 60 వరకు కూడా ఈ యొక్క సెక్షన్స్ అన్నిటికీ సంబంధించి కూడా మనకి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి సో 51A ఈ రోజు మనకి 51A అనేది మనకి సెక్షన్ వార్తలు నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో చూసాం మనకి ఒక యాష్ తుఫాన్ విషయంలో. సో ఒక యాష్ తుఫాన్ విషయంలో ఒక సమీక్ష అనేది ఆరంభించారు. సో మనకి ఆ యొక్క యాష్ తుఫాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే ఒక సమీక్షను ఏర్పాటు చేసి దానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ఆ కాలంలో తీసుకుంటే మనకి యాష్ తుఫాన్ కాలంలో ఆ యొక్క విషయానికి సంబంధించి ఒక సమీక్షను కేంద్ర ప్రభుత్వమే నిర్వహించింది. అండ్ మెయిన్గా తీసుకుంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి అధికారి ఆలాపన్ గారు, సో ఆలాపన్ గంగోపాధ్యాయ గారు సో మెయిన్ పర్సన్గా వ్యక్తిగా అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ సమయంలో మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి ఆ యొక్క సమీక్షకు యాష్ తుఫాన్ కారణంగా నిర్వహించినటువంటి ఒక సమీక్షకు కేంద్ర ప్రభుత్వమే నిర్వహించింది. సో ఆ సమీక్షకు వీరు ఆబ్సెంట్ అవ్వడం అనేది జరిగింది. సో వీరు రాకపోవడం కొన్ని కారణాల వల్ల కావచ్చు, ఏదైనా కానీ వీరు ఆబ్సెంట్ అవ్వడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు చేయాలి అని కానీ కనీసమైనటువంటి ఒక జాబితాను కూడా వెలువరించడం అనేది లేదు. సో దానికి సంబంధించి ఈ యొక్క 51A ప్రకారంగా ఏం చెప్తుంది అంటే ఆ కాలంలో ఆ యొక్క తుఫానుకు సంబంధించి ఎంతో మరణాలను చెవి చూడడం అయితే జరిగింది. సో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. సో అలాంటివన్నీ కూడా జరిగాయి కాబట్టి మనకి 2005 51A యాక్ట్ను అనుసరించి అలాంటి వాటిని సో ఆయనను నేరస్తుని సో నేరముగా పరిగణించడం అయితే జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ యొక్క అంశానికి సంబంధించి అదొక నేరంగా పరిగణించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే 51A సెక్షన్ ప్రకారంగా ఆయన నేరానికి అర్హులుగా పరిగణించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే వారికి మరలా మనకి షాకేజ్ నోటీస్ని కూడా జారీ చేసినట్టు వెలువరించారు. సో షాకేజ్ నోటీస్ అంటే ఏంటి అంటే సో వారు ఎందుకు రాలేకపోయారు అందుకు గల కారణాలను వెలువరించేటువంటి ఒక అవకాశం కల్పించారు. సో వారు రావకపోవడానికి గల కారణాలను సో సముచితమైనటువంటి కారణాలు ఉన్నాయా లేదా అని వెలువరించేటువంటి ఒక నోటీస్ అని చెప్పవచ్చు. సో వారు అందుకు గాను వారు దానికి కానీ పూర్తి జాబితాను కానీ అందజేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వారు కానీ ఆ యొక్క జాబితాలో కానీ అందించలేకపోయినా లేదంటే ఆ యొక్క కారణాన్ని కానీ వ్యక్తపరచలేకపోయినా ఎందువల్ల జరిగింది సో ఇటువంటి అంశానికి సో ఈ సెక్షన్ ఆధారంగా తీసుకుంటే వారిని శిక్షకు అర్హులుగా పరిగణించడం అయితే జరుగుతుంది. కొన్ని సమయాలు 1 year శిక్ష కూడా పడే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క 51A నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఇటువంటి అంశాలకు సంబంధించి ఒక ఆర్టికల్స్ సెక్షన్స్కి సంబంధించి ఇటీవల కాలం నుంచి మనం తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో మెయిన్గా ఒక పాలిటిక్కి సంబంధించి ప్రతి ఆర్టికల్ పట్ల అండ్ ముఖ్యంగా సెక్షన్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించి జాతీయ విపత్తు నిర్వహణ చట్టానికి సంబంధించినటువంటి అంశం. సో ఇది మనకి ఒక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు మరొక అంశం వార్తలు కరోనా కాలానికి సంబంధించి ఇటీవల కాలంలో సెల్ఫ్ టెస్టింగ్ డివైజెస్ అని ఎన్నో మనం చూడడం అయితే జరిగింది. సో అటువంటి అంశాలకు సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఒక ఎక్స్రే వార్తలు నిలిచింది. సో ఇక ఎక్స్రే ఆధారంగా కరోనా వ్యక్తికి ఉందా లేదా అని నిర్ధారించేటువంటి ఒక టెస్ట్ అని చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్డ్ ఎక్స్రే అని చెప్పవచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూజ్డ్ ఎక్స్రే అని చెప్పి సో వియా వాట్సాప్ బేస్డ్ అని చెప్పవచ్చు. దీని ద్వారా మనకి యొక్క ఎక్స్రే ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం ఇది కూడా. సో గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వ్యక్తులకు సంబంధించి ఈ యొక్క ఎక్స్రే ఆధారంగా వాట్సాప్ గ్రూప్ అని చెప్పవచ్చు. మనం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరి హ్యాండ్లో ఉపయోగించేటువంటి ఒక ముఖ్యమైన అంశమే ఈ యొక్క వాట్సాప్. సో ఆ యొక్క వాట్సాప్ అనేది సంబంధించి వియా వాట్సాప్ ద్వారా ఈ యొక్క ఎక్స్రేకి సంబంధించి
నిర్ధారణ పరీక్ష. సో కరోనా వ్యాధిని నిర్ధారించేటువంటి ఒక పరీక్ష అని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో కూడా ఎన్నో టెస్టింగ్స్ని మనం చూసాం. తరచూ మనకి వార్తలు ఇచ్చే యొక్క కరోనాకి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఎక్స్రేకి సంబంధించి. టోటల్గా ఈ వీడియోలో మనం యొక్క అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి, రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలను చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చిన వ్యక్తులు. సో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఈ రోజు రంజిత్ సింగ్ దిసాలే, చాలా ఇంపార్టెంట్. సో రంజిత్ సింగ్ దిసాలే గారు ఈ రోజు మనకి వార్తలను ఇచ్చారు. ఇటీవల కాలంలో ఒక గ్లోబల్ టీచర్ పురస్కారం పొందినటువంటి వ్యక్తి, మనకి చాలా ఇంపార్టెంట్, అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలను ప్రఖ్యాతి పొందినటువంటి ఒక టీచర్గా, ఫేమస్ టీచర్గా పేరు పొందినటువంటి వ్యక్తి రంజిత్ సింగ్ దిసాలే గారు. సో వీరికి చూస్తే ఈ రోజు మనకి ప్రపంచ బ్యాంక్ ఒక సంస్థను వెలువచ్చడం జరిగింది. సో గ్లోబల్ కోచ్ అనే ఒక కార్యక్రమాన్ని, ఒక టీచర్స్కి కార్యక్రమం, వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థే మనకి ఈ యొక్క గ్లోబల్ కోచ్ అనే ఒక కార్యక్రమం. సో దీన్ని ఆరంభించిన వారు ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ వారు ఈ యొక్క గ్లోబల్ కోచ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి అందులో మనకి మొత్తంగా 12 మంది టీచర్స్కి సంబంధించి ఒక ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో అందులో 12 మంది టీచర్స్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో వారిలో ఒక్కరిగా ఎంపికైన వారు మన భారతదేశం నుంచి ఎవరు అంటే రంజిత్ సింగ్ దిసాలే గారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా తీసుకుంటే మన భారతదేశం నుంచి ఈ యొక్క టీచర్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ టీచర్ ఒక కార్యక్రమానికి ఎంపికైనటువంటి వారు, అండ్ ఎవరి ద్వారా ఎంపిక చేయబడ్డారంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా. సో వారు ఎవరు అంటే రంజిత్ సింగ్ దిసాలే గారు. సో ఈ యొక్క అంశం మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ యొక్క రంజిత్ సింగ్ దిసాలే గారు వార్తలు నిలవడం మీద జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి టీచర్ గారు వీరు. అండ్ మెయిన్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్, రంజిత్ సింగ్ దిసాలే గారు గ్లోబల్ టీచర్ పురస్కార గ్రహీత అని కూడా వెలువరిస్తారు. సో ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక వ్యక్తి మరొక పర్సన్ ఎవరు అంటే మనకి యూసఫ్ జాయ్ మలాలా. సో మలాలా గారు వార్తలు ఇచ్చారు. సో చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి వీరు. అండ్ వీరి గురించి తెలియని వారంటూ కూడా ఎవరు ఉండరని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే అనేక విధంగా సరే పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి, మహిళ, శాంతి రంగంలోనే నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి, నోబెల్ పీస్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి శాంతి రంగంలో. అండ్ మెయిన్గా తీసుకుంటే చిన్న వయసులోనే నోబెల్ పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి మనకి ఈ యొక్క మలాలా గారు. సో మలాలా గారు ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ను కూడా ఇటీవల కాలంలో పొందారు. సో వీరు ఈ రోజు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో వార్తలు. సో ఒక ప్రత్యేకమైనటువంటి మ్యాగజైన్కి సంబంధించినటువంటి బుక్ పైన కవర్ పేజ్లో వీరి యొక్క ఫోటోని వేయబడి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అది ఏంటి అంటే మనకి వోగ్ పత్రిక. సో వోగ్ పత్రికపై ఒక కవర్ ఫోటో ద్వారా వీరు ఈ రోజు వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క జాయ్ మలాలా గారు. సో ప్రస్తుతం మనకి నోబెల్ శాంతి బహుమతిని పొందుకున్నటువంటి వ్యక్తి అండ్ మహిళ అని చెప్పవచ్చు. దేశంలోని మనకు మొట్టమొదటిసారి ఒక మహిళ అతి చిన్న వయసులో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి మలాలా గారు. అండ్ వీరు ఎన్నో వినూత్నమైనటువంటి సేవలను కూడా అందించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు ఈ యొక్క మలాలా గారికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. సో ఈ విధంగా తీసుకుంటే ఇది మనకి ఈ రోజు వార్తల్లోని వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనం 4th June 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో గాయస్, ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ గురించి అండ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా మా యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ కానీ యొక్క అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి వీడియోని, మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.